శశి గారు చెప్పండి. నెల్లూరు జిల్లా రాజకీయాలకి ప్రసిద్ధి చెందినటువంటి జిల్లాగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి నెల్లూరు జిల్లాలో హేమీలు రాజకీయం చేసినటువంటి జిల్లాలో ఈరోజు మహిళా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఆవిడకి వరుసకి తమ్ముడేటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిజంగా సభ్య సమాజమే కాదు ప్రతి ఒక్క మనిషి కూడా తలదించుకునే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు మద్దతు పలుకుతూ ఓ పక్క అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా వాళ్ళందరూ మద్దతు చెప్పి కప్పిపుచ్చుకుంటున్నారు. మొత్తానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యల గురించి మీరేమంటారు? నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాలకే కాదు రాష్ట్ర రాజకీయాలకు పట్టిన ఒక చీడపురుగుగా వర్ణిస్తున్నాం. ఎందుకంటే రాజకీయాల్లో నువ్వు దేని గురించి మాట్లాడాలయ్యా ప్రసన్న? కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి నేను 2012-9 నుంచి మా తండ్రి గారి నుంచి నేను ఎమ్మెల్యేగా చేశా, నేను ఇది చేశా, నువ్వు ఒక సంవత్సరం రోజులు ఇలాంటివి ఉంటే నిర్మాణాత్మకంగా అడగాలి. కానీ ఈరోజు నీ పైన ఒక మహిళ గెలిస్తే ఆ మహిళ హుందాతనమైన రాజకీయం చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి చేస్తుంటే చూసి ఓరవలేక వ్యక్తిగత హననం చేస్తున్నావు. నీకు ఇదేం కొత్త కాదు కదా. గతంలో కూడా నాడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వ్యక్తిగత హననం చేస్తూ మాట్లాడావు. ఆ రోజు అదే ఎవరైతే ప్రశాంత్ రెడ్డి గారు ప్రజలందరికీ కోవూరు నియోజకవర్గ ప్రజలకు చెప్పి నీ బుద్ధిని చూపించి నిన్ను చిత్తుగా ఓడిస్తే ఈరోజు నువ్వు ఓడిపోయినా కానీ మారకుండా పద్ధతి మార్చుకోకుండా దిగజారుడు మాట్లాడుతున్నావు. నువ్వేమన్నా రాజకీయాలకు కొత్త, నువ్వేమన్నా ట్రెండింగ్ అవడానికి ఏదన్నా నోటికి సీనియర్ నాయకుడు నువ్వే ఇలా మాట్లాడుతుంటే నీ పార్టీ రాజకీయాలు ఎలా ఉన్నాయి? సిగ్గుపడుతున్నారు. నెల్లూరు జిల్లా రాజకీయం అంటే హుందాతనమైన రాజకీయం అని చెప్పుకుంటారు. నెల్లూరు రెడ్ల రాజకీయం అంటే గన్ షాట్గా ఉంటుంది, పకడ్బందీగా అద్భుతంగా చేస్తారని చెప్పుకో. అలాంటిది నెల్లూరు జిల్లా రెడ్ల పరువు తీసావు. నెల్లూరు జిల్లాలో ఈరోజు ఎవరన్నా రాజకీయం గురించి మాట్లాడాలంటే ఇలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి చీడ పురుగులు ఉన్నారు, సిగ్గుచేటుగా ఉందని ఈరోజు బాధపడుతున్నారు. బెజవాడ గోపాలకృష్ణారెడ్డి గారు, అదే మీ నియోజకవర్గం పక్కనే ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఎంతోమంది నాయకులు నెల్లూరు జిల్లా నుంచి ఈరోజు చూస్తే నారాయణ గారు కావచ్చు, ఈ హుందాతనమైన రాజకీయం చేస్తున్నారు, ప్రజలకు అభివృద్ధి చేయడానికి పోటీ పడుతున్నారు. కానీ అనిల్ మీరు చెప్పారు ఇక్కడ పక్కన కూర్చొని చెప్పట్ల కూడా సిగ్గుచేటు ఒక మహిళ గురించి దిగజారుడు మాట్లాడితే మీరు మందలించాల్సింది పోయి అనిల్ కావచ్చు, ఆ వేదిక పైన వాళ్ళు సిగ్గు లేకుండా చప్పట్లు కొడుతున్నారంటే ఏమని మెసేజ్ ఇస్తున్నారు? మహిళలు అంటే చిన్న చూప? ఇది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దీనికి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆయన మీద? అసలు పార్టీని సస్పెండ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని ఎవరైనా తిడితే ప్రోత్సహిస్తున్నాడు కదా, అది చూసి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు అనుకోవాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తన సోదరి యొక్క చీర గురించి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడింది వాస్తవం. అది ఎంత పెద్ద తప్పు. దానికి షర్మిల గారు ఎంత బాధపడ్డారు. ఈరోజు రాజకీయాలు ఆమె వేరే పార్టీలో ఆయన వేరే పార్టీలో ఉండొచ్చు, ఎంతైనా రక్త సంబంధం ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ యొక్క చీరల గురించి తప్పుగా మాట్లాడారు, వాళ్ళ పుట్టుకల గురించి తప్పుడు రాతలు రాయిపించారు. అంటే ఇలాంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నది? ఇంకొకడేమో కూర్చొని వాళ్ళ టీవీ డిబేట్లో, సాక్షి అంటే జగన్మోహన్ రెడ్డి గారిది, ఆ టీవీ డిబేట్లో వేశ్యలు అనే మహిళలను అన్న వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇతను ఏం మెసేజ్ ఇస్తున్నాడు సమాజానికి? ఇలాంటి వాళ్ళ రాజకీయాలు చేసేది. మళ్ళీ ఈరోజు ఇతను ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడితే సిగ్గు లేకుండా వేదిక పైన ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారో రాష్ట్రంలో ఉండే మహిళలందరూ గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు కొత్తగా మహిళలు రాజకీయాల్లోకి రావాలి, మహిళలకు రిజర్వేషన్లు, మహిళలు పదవులు ఇస్తూ పార్టీలు గౌరవిస్తూ మహిళలు కూడా సమానం మనతో భాగమే అని చెప్పి ఈరోజు హుందాతనమైన రాజకీయాలు కొన్ని పార్టీలు చేస్తూ ఉంటే వైసీపీ లాంటి పార్టీలు మహిళల్ని దిగజార్చి మహిళల గురించి తప్పుగా మాట్లాడి మహిళలు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడే విధంగా చేస్తూ ఉన్నారంటే వీళ్ళు ఎంత ఉన్నారో రాష్ట్రంలో ఉండే మహిళలందరూ గుర్తించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2 కుమార్తెలు ఉన్నారు. మీరు ఒక్కసారి మీ పార్టీ నాయకులు చేసే పనుల్ని మీ కుమార్తెల ముందు కూర్చొని ఈ విధంగా చేస్తున్నారమ్మా అంటే వాళ్ళు చెప్తారయ్యా, నీకు తెలియకపోతే తెలుసుకో. ఎందుకంటే రాజకీయాల్లో నువ్వేమన్నా ఉంటే నియోజకవర్గంలో మహిళా ఎమ్మెల్యేలు జెంట్స్ ఈ విధంగా ఇదేం కొత్త కాదు, ఇప్పటి నుంచో. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతిభా భారతి గారు కావచ్చు, అదేవిధంగా రేణుకా చౌదరి గారు కావచ్చు, ఇంకా ఎంతోమంది నాయకులు మనం ఈరోజు తెలంగాణలో తీసుకుంటే సీతక్క గారు లాంటి వాళ్ళు కావచ్చు, కొండా సురేఖ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, ఎంతోమంది సత్యవతి రాథోడ్ గారు నాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ విధంగా ఎంతోమంది మహిళా నాయకులు ఈ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి అంటే బాగా పనిచేసి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి స్ఫూర్తి పొంది ఈరోజు ఎవరైనా కొత్తగా మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే భయపడతా ఉన్నారు. ఈ వైసీపీ గుండాలు ఎట్లా మాట్లాడుతున్నారు తెలుసా? మహిళల్ని ఎంత దిగజార్చి మాట్లాడుతున్నా. మనం పోతే మనం మన శీలాన్ని నిరూపించుకోవాలి, ఈ విధంగా వీళ్ళు మనపైన బుర్ర జల్లేస్తారని మహిళలు బాధపడుతున్నారు. రాజకీయాల్లోకి రావడానికంటే ఈరోజు మనం ఏదో పని చేసుకోవడం మేలు అనుకుంటా ఉన్నారు. దేశం మొత్తం ఈరోజు మహిళలు రాజకీయాల్లోకి రావాలి అని ప్రోత్సహిస్తూ ఉంటే సుష్మా స్వరాజ్ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, అదేవిధంగా స్మృతి ఇరానీ గారు కావచ్చు, మీరా కుమార్ గారు కావచ్చు, ఈరోజు దేశానికి రాష్ట్రపతిగా ఉండే మన ద్రౌపది
ఇలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు కూడా ఈ తెలుగు నేలపైన బాధపడుతూ ఉన్నారు. ప్రతి పార్టీలో మహిళలు ఉంటారు, కానీ ఈరోజు వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి వీళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందో. ఇది రాష్ట్రంలో ఉండే మహిళలందరూ ఖండించాలి, దేశంలో ఉండే మహిళలందరూ ఖండించాలి. ఇలాంటి వాళ్ళని రాజకీయ సమాధి చేస్తేనే, ఇలాంటి పార్టీని రాజకీయ సమాధి చేస్తేనే రాజకీయాలు బాగుపడతాయి. లేకపోతే ఇలాంటి చీడ పురుగులు తయారై, వాడిని చూసి ఒకటి 10 మంది తయారై మహిళల పైన ఈ విధంగా ఈ ఎకిలి మాటలు మాట్లాడే వాళ్ళని ఎవరిని సహించేది లేదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళపైన అంత కఠిన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళని రాజకీయాల నుంచి సమాధి చేయాలని చెప్తే తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు అది మాట్లాడింది ఏదో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా పెట్టుకోం కాదు, ఈరోజు ఒక మహిళని, అది ప్రతి ఒక్క తెలుగు మహిళని అవమానించినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఇలాంటి వాళ్ళ వల్ల రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. నువ్వు నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడచ్చు కదా ప్రసన్న, ఎందుకు మాట్లాడలేవు? నువ్వు అన్నేళ్ళగా దశాబ్దాలుగా నువ్వు చేయలేంది, 1 సంవత్సరంలో కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేసి ప్రశాంత్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్తుంటే చూసి ఓరవలేక ఇలాంటి వ్యక్తిగత హననం చేస్తున్నావు. అది గుర్తుపెట్టుకు. ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా ఏం మాట్లాడేది అనుకోండి, అనితా గారిని గతంలో హోంమంత్రి, ఈనాటి హోంమంత్రి, ఆనాటి తెలుగు మహిళా అధ్యక్షుడు ఎంత అవమానించారు. అనురాధ గారిని, అదేవిధంగా కావలి గ్రీష్మ గారిని, తేజస్వి పొడపాటి గారిని కావచ్చు, సవితా గారిని కావచ్చు, రెడ్డెప్ప గారి, మాధవిరెడ్డి గారి గురించి కావచ్చు, ఈ విధంగా ఎంతోమంది మహిళల్ని ఆనాడు మీ పార్టీ నాయకులు అధికారంలో, అందుకనే ప్రజలు మీకు ఏ స్థానాలు ఇచ్చారు. అధికారం పోయినా కూడా మీ పద్ధతి మార్చుకోకుండా ఇంకా అలాంటి ఎకిలి మాటలు మాట్లాడుతుంటే జనాలు నవ్వుతున్నారు. తెలుసుకోండి, ఇకనైనా పద్ధతి మార్చుకోండి. మహిళా లోకానికి మీరు క్షమాపణ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, అనిల్ క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. వైసీపీ నాయకులందరూ తెలుగు మహిళలకి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.